గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక దేశంలో అనేక గ్రామ పంచాయతీలకు ఆదర్శ గ్రామ పంచాయతీలు అవార్డు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచిలోనే ఎక్కువ మొత్తంలో గ్రామాలకు అవార్డు వచ్చింది. మున్సిపాలిటీలకు అవార్డు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలకు అనేక రంగాలలో అవార్డులు వచ్చినాయి. కేంద్రం రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి అవార్డులు వచ్చినాయి. అంటే అంత ఆదర్శంగా పట్టణాలను గ్రామాలను పచ్చదనంగా తీర్చిదిద్దినాం అన్నాడు. మీరు 2 సంవత్సరాలు వచ్చినాక ఏం చేసిరు? పట్టణాలకు ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా నగరాలలో కానీ ఎక్కడికక్కడ చెత్త వేరుకపోతూ ఉన్నది. ఎందుకో తీయలేకపోతూ ఉన్నారు. గ్రామాల్లో అయితే మొన్నటి వరకు సరే, మొన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సర్పంచులు వచ్చారు. అంతకంటే ముందునైతే ఇంకా ఘోరం ఉండే కదా పరిస్థితి. మేము ఇచ్చిన ట్రాక్టర్లు నడిపించే పరిస్థితిలో ఉండే గ్రామ పంచాయతీ. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు ఏమైనా డబ్బులు పంపిస్తే మీరు కూడా ఇచ్చేటట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే స్పెషల్ ఫండ్ ఇస్తారట. 5 లక్షలు చిన్న గ్రామ పంచాయతీకి, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షలు అట. అయ్యా అట్లిస్తే గ్రామ పంచాయతీకి పోవు నాయన. అక్కడ ఉన్న వాళ్ళు టెండర్ వేసుకొని మింగేస్తారు. అవి గ్రామ పంచాయతీకి ఏం సంబంధం ఉండదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నిధులు ఎన్ని వస్తాయో దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి పల్లెలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. నువ్వు కూడా ఇప్పుడు అట్లా ఇవ్వాలే. అట్లా తప్పించుకుంటానంటే ఒకడు ఊకోడు. సో కాబట్టి రేపు పట్టణాలకైనా గ్రామాలకైనా ఇవ్వాల్సిందే. ఇచ్చే పైసా లేదు కానీ అప్పనంగా వచ్చే వాటి కోసం ఎదురు చూస్తున్నది ప్రభుత్వం. నువ్వు చేసేది ఏం లేదు కొత్తగా. అన్నీ కలరింగ్ ఈస్ట్మన్ కలర్లో ప్రభుత్వం యొక్క పనితీరును చూపిస్తున్నారు. ఈ అంత డొల్లతనమే అనేది కొన్ని రోజుల తర్వాత ఇంకా తెలుస్తుంది. ఇప్పటికి కొంత తెలిసింది, ఇంకా తేలిపోతుంది ఇక.